శివుడికి కొడుకులే కాదు కూతుర్లు కూడా ఉన్నారు అని మీకు తెలుసా? ఒకసారి శివుడు పార్వతీదేవిని తీసుకొని నందనవనానికి వెళ్తాడు. అక్కడ పార్వతీదేవి ఒక చెట్టును చూసి ముగ్ధురాలు అవుతుంది. ఆ చెట్టే కల్పవృక్షం. అది కోరిన కోరికలు తీర్చే చెట్టు. అయితే ఒకసారి పరమేశ్వరుడు బయటకు వెళ్ళినప్పుడు పార్వతీదేవి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు కల్పవృక్షం కింద కూర్చొని కూతురు కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు ఆ కల్పవృక్షం వల్ల పార్వతీదేవికి ఒక కూతురు పుడుతుంది. శివుడు లేనప్పుడు పార్వతీదేవి శోకాన్ని అంటే బాధని దూరం చేసింది కాబట్టి అశోక అని, తను ఎంతో అందంగా ఉంది కాబట్టి సుందరి అని అశోక సుందరి అని నామకరణం చేస్తుంది. మరోసారి పార్వతీ పరమేశ్వరుల తలభాగం నుంచి ఉద్భవించిన ఒక జ్యోతి నుంచి ఒక కూతురు పుడుతుంది. తనే జ్యోతిదేవి. జ్యోతిదేవినే జ్వాలాముఖి కింద నార్త్ ఇండియన్స్ పూజిస్తుంటారు. పద్మపురాణం దేవి భాగవతం ప్రకారం కశ్యప మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే శివుడి శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించి ఒక పుత్రిక జన్మిస్తుంది. మనసు నుంచి జన్మించింది కాబట్టి మానసాదేవి అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.